దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మీ అందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రస్తుతం భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మరణ భయంతో ప్రపంచమంతా కూడా గడగడలాడుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా కరోనా కరోనా కరోనా. టీవీ ఛానల్ తిప్పితే చాలు, లేక ఎవరి నోటిన ఈ మాట విన్నా కరోనా అన్న ఆ మాటలు, ఆ వార్తలు వస్తున్నాయి తప్ప మరొకటి ఏది కూడా రావడం లేదు. ప్రియులారా, ప్రపంచ దేశంలోని అన్ని దేశాలు, దేశాధినేతలు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ రోగ నివారణ కోసం, ఈ వ్యాప్తి అరికట్టడం కోసం మరి ఎంతో వీరోచిత విప్లవం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, కారణం ఏంటంటే అతి చిన్న వైరస్, కంటికి కనిపించినటువంటి వైరస్ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా ఎవరిని మింగేద్దామా అని అది కనిపించకపోయినా గర్జించే సింహంలాగా అది తిరుగుతూ ఉంది. ప్రియులారా, కంటికి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఓ ప్రక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఎన్ని సూచనలు ఇచ్చి ఈ వ్యాధి నివారణ కోసం ఎన్ని డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది దాన్ని పాటించట్లేదు. చాలా ఈజీగా తీసుకుంటున్నారు. దాన్ని నిబంధనలు ఉల్లంఘించేవారు ఉన్నారు. దాని ఫలితం మనం అనుభవించక తప్పడం లేదు. ప్రియులారా, ఇలాగా ప్రభుత్వాలు విధించినటువంటి నిబంధనలు మనం మీరడం మంచి పద్ధతి కాదు. అది ఎందుకంటే ప్రభుత్వం అనేది కూడా దేవుడు ఏర్పాటు చేసిన విధానం, దేవుడు ఇచ్చినటువంటి అధికారం కాబట్టి అధికారులకు లోబడి ఉండడం, మరి ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ విధి విధానాలకు మనం శిరస వహించడం, వారిని గౌరవించడం క్రైస్తవులే కాదు, అందరి యొక్క ప్రథమ కర్తవ్యమై ఉంటున్నది. ప్రియులారా, ప్రక్క డాక్టర్స్, నర్సులు, పోలీసులు, తర్వాత శానిటరీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి ఈ ప్రజాసేవలో వాళ్ళు ముందు ఉంటున్నారు. వాళ్ళకే ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు ఇంట్లో కూర్చొని సంతోషించగలరు. కానీ వాళ్ళు తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి చాలా నిర్వేగంగా పనిచేస్తున్నారు. మరి ఇలాంటి వారిని, పోలీసు వారిని, డాక్టర్స్ని, నర్సుల్ని, ఆశా వర్కర్స్ని, వాలంటీర్స్ని, ఈ శానిటరీ వర్కర్స్ని, వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. వాళ్ళు క్షేమంగా ఉంటేనే, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనకి కూడా ఆరోగ్యం దొరుకుతూ ఉంటుంది. ప్రియులారా, వైద్యం చేసే డాక్టర్లే, సేవ చేసేవారే చనిపోతూ ఉంటుంటే మరి ఈ వ్యాధి బారిన పడిన మనకి సేవ చేసేవాళ్ళు ఎవరుంటారు? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలండి. ప్లీజ్, ఇది ప్రతి ఒక్కరి బాధ్యతే అన్నది. మనల్ని మనం కాపాడుకోవడమే మన దేశాన్ని కాపాడుకోవడం. మరి మన క్రైస్తవులుగా మనం అన్ని దేశాల గురించి ప్రార్థించాలి. వారి గురించి, వీరి గురించి అని లేదు, కానీ ఇది ప్రాణాంతకమైనటువంటి ఇది వచ్చింది కాబట్టి అందరూ ఇప్పుడు ఒకటే. వాళ్ళు పలానా వారిని, లేక పలానా పార్టీ అని, పలానా మతం అని, పలానా కులం అని, అలాంటిది ఏమీ లేదండి. ప్రియులారు, మన దేశం మీద దేవుని యొక్క మహాకృప ఉండాలని, అదేవిధంగా భూగోళం అంతటి మీద కూడా దేవుని యొక్క కృప ఉండాలని క్రైస్తవులంగా మనం మొరపెట్టాలి, మనం విజ్ఞాపన చేయాలి. మనం పోరాట పటిమ కలిగి దేవుని సన్నిధిలో దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబం గురించి కూడా, భూమి మీద ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి కూడా మనం ప్రార్థన చేయడం క్రైస్తవుని యొక్క బాధ్యత ఉంటుంది. ప్రియులారా, మరి ఈ కరోనా మహమ్మారి ద్వారా వచ్చినటువంటి ఈ పరిస్థితులు కొందరు దేశాలు తమ ఆధిపత్య పోరు కోసం చేసిన కుట్రని, ఉద్దేశపూర్వకంగా చేసినదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవునికి సర్వాధికారాలు ఉన్నాయి.
ఈ సృష్టి మీద అధికారం కలిగిన ఆయనకి తప్ప ఎవ్వరికీ అధికారం లేదు. ఆయన అనుమతిస్తేనే కానీ కొన్ని విషయాలు జరగవు ప్రియులారా. సృష్టి నిర్మాణం మీద సమస్త హక్కులు, రైట్స్ దేవునికి ఉన్నాయి. అందుకే ఒక ఆయన ఈ డెఫినేషన్ ఇస్తూ ఉంటాడు గాడ్ అనే మాటకు. జీ అంటే జనరేటర్ అని, ఓ అంటే ఆపరేటర్ అని, డి అంటే డిస్ట్రాయర్ అని ఒక డెఫినేషన్ ఇచ్చారు. చాలా మంచి మాట అది. సృష్టికర్త అయినటువంటి దేవునికి ఈ సర్వ సృష్టిని నిర్వహించేటటువంటి అధికారం, నాశనం చేసేటటువంటి అధికారం ఆయనకే ఉంది ప్రియులారా. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి వ్యక్తి కూడా తనకు లోబడి ఉండాలని, ఆయన డైరెక్షన్స్లోనే నడుచుకోవాలని, ఆయన యొక్క ఆజ్ఞల్లోనే పాటించాలని, తద్వారా మానవాళి అంతా కూడా దేవుడు పరిశుద్ధుడే ఉన్నట్టుగానే మానవాళి అంతా కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కోరిక ఉంటున్నది. అది అసలు మనిషిని పుట్టించుకోవడం అందుకు పుట్టించుకున్నాడు, ఆయన మహిమ కోసం. మనుషులను సృజించుకుంటే మానవుని యొక్క అపవిత్రత, అవిధేయత, మరి అపవిత్రత, అక్రమం, ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు అన్నిటిని కూడా వమ్ము చేయడం ద్వారా సృష్టికర్త యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకి గురి కావాల్సి వచ్చింది. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజల్ని ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మరలా తన వైపుకి మళ్లించుకునే క్రమంలో కొందరు రాజులకి, న్యాయాధిపతులకి, ఆయా దేశం యొక్క రాజులకి కొన్నిసార్లు శ్రమకు ఆయన అప్పగిస్తూ ఉండేవాడు. అంతేకాదు కానీ అంతకు మాట వినకపోతే వారిలో మార్పు రావడానికి ఏదో ఒక చిన్న తెగులుకో, లేక వ్యాధికో, లేక రోగానికో ఆయన అప్పగిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే వారికి దెబ్బ తగిలిందో వారి నోట అబ్బా అని లేక తండ్రి అనే మాట పలికించడానికి ఆయన చాలా ప్రయత్నం చేసేవాడు. ఏదో శ్రమ ద్వారా కానీ, తెగులు ద్వారా కానీ, వ్యాధి ద్వారా కానీ పలికించి ఆయన వాత్సల్యం చూపించేవాడు ప్రియులారా. ఆయనకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్షణం ఏమిటంటే, తండ్రిగా ఆయన తన పిల్లలను శిక్షించి క్రమశిక్షణలో పెట్టడం అనేది దేవుని యొక్క పరమోత్కృష్టమైనటువంటి లక్షణంగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు నిత్యము కోపించేవాడు కాదు అని మాట మనం చూస్తూ ఉంటాం. దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది. ఇది కానీ ఆయన నిష్కారణంగా ఆయన కోపపడేవాడు కాదు, అలా అని నిత్యము కోపించేవాడు కూడా కాదు. ఆయన ఒక మాట ఆలోచించాలి మనం. మన అవిధేయతకు ఆయన కోపం రప్పించేది, ఏదైనా కోపపడేది ఆయన ఒక్క నిమిషమే అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంటే ఒక నిమిషం అంటే 60 సెకండ్ల కాలం. ఆ 60 సెకండ్ల కాలంలో కూడా దేవుని యొక్క కోపం యొక్క ప్రభావం అది చాలా ఇంచుమించు ఒక 60 టన్నుల భారంగా ఉండవచ్చు, లేక 60 దినాల ప్రభావంగా ఉండవచ్చు. అది చాలా భయంకరం, దేవుడిని చూపించే కోపం. కానీ అంత కోపం చూపిస్తూనే ఆయన మన ఎడల వాత్సల్యాన్ని చూపించేవాడుగా దేవుడు ఉంటున్నాడు ప్రియులారా. ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి తెగులు ఇది మానవ ప్రమేయం అనుకున్నప్పటికీ కూడా దీన్ని అనుమతించడంలో దేవుని యొక్క ప్రమేయం ఉందని మనం గత కాలంలో చేసినటువంటి వీడియోలో మనం నేర్చుకున్నాం. అంతేకాదు క్రీస్తు రెండవ రాకడకు ముందు సంభవించాల్సినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్లో ఇది ఒక భాగం మాత్రమే. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక శ్రమను లేక ఒక వ్యాధిని లేక ఒక తెగులును భూమి మీద దేవుడు కుమ్మరించడం వెనుక ఆయన యొక్క అదృశ్యపు హస్తం యొక్క అనుమతి కూడా ఉందని మనం తెలుసుకోవాలి.
దేవుడు మారినటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన పక్షపాతం చూపించడానికి ఆయన మానవుడు కాదు. తీర్పు తీర్చు అధికారం దేవునికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు భూమి మీద ఏ మనుష్యుడికి లేదు. అందుకే అంటాడు, తీర్పు తీర్చు సర్వాధికారం గల దేవుని యొక్క ఉద్దేశాలను, సంకల్పాలను, కార్యాలను మార్చగలవాడెవడు, ఆయనకు తెగించగలిగిన నరుడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ప్రియులారా, ఏది ఏమైనా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. క్రీస్తు రాకడ అతి సమీపమని చెప్పడానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనము జీవిస్తూ ఉన్నాం. క్రీస్తు రాకడకు ముందు ఏదైనా మంచి జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు. ఇది చెడు కాలం అని, దుర్దినాలు అని దేవుని వాక్యము ఎప్పుడో చెప్తూ ఉన్నది. ఇంకా మన ముందు జరగబోయే మంచి ఏదైనా ఉన్నది అంటే అది క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గుర్చిన ఆ విషయం తప్ప ఇంకా భూమి మీద ఏది మంచి అన్నది జరుగుతుందని నేను అనుకోవడం లేదు ప్రియులారా. అయితే కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, వాత్సల్యం గల దేవుడు ఈ దినాల్లో ఈ మహమ్మారిని ఆయన అనుమతించాడు అంటే, దీనిని రప్పించడంలో ఆయన అనుమతించాడు అంటే ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం నేను అనుకోవడం 3 విషయాలను బట్టి నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ మహమ్మారి భూమి మీదకు వచ్చి ఎన్నో రోజులుగా అయింది, ఎన్నో మరణాలు జరుగుతూ ఉన్నాయి. దైవజనులు కన్నీటితో రోధించి, విజ్ఞాపన చేసి, విలపించి, ఎంతో ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ప్రార్థనలు ఇంకా విననట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడా కూడా మరణాలు తగ్గినాయని కానీ, పలానా చోట ఈ విధంగా ప్రశాంతంగా ఉన్నారని కానీ మనం చూడడం లేదు. దినదినము పెరుగుతూనే ఉన్నది. ప్రార్థనలకు జవాబు వస్తున్నట్టుగా నాకు అయితే అనిపించడం లేదు. దేవుడు ఎందుకో తన ముఖాన్ని తిప్పుకున్నాడు, తన హస్తాన్ని వెనుకకు తీసుకున్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. నేను అనుకుంటాను, పాత నిబంధన కాలంలో మలాకీ గ్రంథానికి, మత్తయి గ్రంథానికి మధ్య దేవుడు చూపించినటువంటి ఆ సైలెన్స్ చాలా కాలం ఉన్నట్లుగా, ఎందుకో 2000 సంవత్సరాలు ఓపిక పట్టి ఆఖరికి 1% గ్రేస్ పీరియడ్గా ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఇచ్చి 2020 సంవత్సరాలు అయిన వరకు కూడా కనిపెట్టి, ఎంతకో మానవుడు మారని విధానాన్ని బట్టి, మానవుడు తన హృదయాన్ని కఠినం చేసుకున్న దాన్ని బట్టి బహుశా దేవుడు కొంత సైలెంట్గా ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా దేవుడు మన జీవితాలలో, క్రైస్తవులమైన ఇతరులమైన, దేవుడు మన జీవితాలలో ఒక శ్రమను, లేక ఒక వ్యాధిని, లేక ఒక తెగులును, ఒక ఇబ్బందిని ఏదైనా ఆయన రప్పించడం వెనుక ఆయన యొక్క మహత్తరమైనటువంటి ప్రేమ కోణం కూడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. హఠాత్తుగా నిన్ను మరణానికి అప్పగించకుండా ఒక వ్యాధినో, లేక ఒక తెగులునో, లేక ఒక కష్టాన్నో నిన్ను పడేశాడు అంటే దేవుడు అది మనకిచ్చినటువంటి ఒక భాగ్యంగా, ఒక తరుణంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ వ్యాధి ద్వారా, లేక బాధ ద్వారా, లేక తెగులు ద్వారా దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటావని, సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి వస్తావని, లేక సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీవు, అనగా రక్షించబడినటువంటి నీవు, నేను దేవునికి ఇంకా దగ్గరగా రావాలని మనలో ఏదో ఒక విషయంలో ఒక మార్పును కోరి దేవుడు బహుశా ఇటువంటివి అనుమతించవచ్చు. అందుకే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఇటువంటి విషయాలను దేవుడు రప్పించడం వెనుక బహుశా 3 ఉద్దేశాలను కలిగి ఉంటాడు. ఒకటి, తన మహిమను కోరి. రెండోది, మన మార్పును కోరి. మూడవది, మన మేలును కోరి. ఈ 3 విషయాల్లో ఏదైనా అవ్వచ్చు, 3 కావచ్చు. ఒకటి, తన మహిమను కోరి అయినా ఇలాంటి వాటికి అనుమతిస్తాడు. 2, మనుషులలో మార్పును కోరైనా ఇటువంటివి అనుమతిస్తాడు. లేక మనకు ఒక మేలును చేయడానికి ఇటువంటివి అనుమతిస్తాడు. ఏదైనా ఒకటి కావచ్చు, లేకపోతే 3 విషయాలను కూడా కావచ్చు. సో సమయానుకూలంగా నేను మొట్టమొదటి మాటను
మొదటి వీడియోగా చేస్తూ ఉన్నాను. అది దేవుని యొక్క మహిమను కోరి అనే దాని మీద మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మిగతా రెండు భాగాలుగా తర్వాత వీడియోలో మనం చూడొచ్చు. తన మహిమను కోరి దేవుడు కోరుకున్నది ఏంటంటే తను మహిమపరచబడాలని. మనుషులను ఎందుకు సృష్టించుకున్నాడు అంటే, మానవుని ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద అంటే, ఆయన మహిమ కోసమే ఆయన సృజించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము, అంటే ఆయన నామం ఏంటి, ఆయన పేరు యేసు, పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎవ్రీ వన్ హూ ఈస్ కాల్డ్ బై మై నేమ్, హూమ్ ఐ క్రియేటెడ్ ఫర్ మై గ్లోరీ, హూమ్ ఐ ఫార్మ్డ్ అండ్ మేడ్ అని ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్నది. ఆయనే మనను తయారు చేసుకున్నాడు. ఆయన మనకు రూపాన్ని ఫామ్ చేశాడు, ఒక ఆకారాన్ని, ఒక సిస్టమ్ని ఆయన ఫ్రేమ్ చేశాడు. సొంత చేతులతో ఆయన సొంత రూపాన్ని ఇచ్చి, సొంత జీవాన్ని ఇచ్చి, సొంత పేరును పెట్టి మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధతని లోకంలో ప్రతిబింబించాలి. మనం కూడా ఆయనలానే ఉండాలి. దేవునికి ప్రతినిధులుగా, దేవుని యొక్క ప్రతిబింబాలుగా, లేక దేవుని యొక్క ప్రతిరూపాలుగా మనము ఈ లోకంలో భూమి మీద జీవిస్తూ పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి మహిమను ఆపాదించాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. అయితే ఏం జరిగింది? ఆయనకి రావాల్సినటువంటి మహిమ అనగా దేని నిమిత్తమైతే మానవుడు దేవుని చేత సృష్టించబడ్డాడో ఆ మహిమ దేవునికి ఆపాదించబడడం లేదు. కారణం ఏంటంటే, మనిషి తిరుగుబాటు చేసేసాడు, మనిషి అవిధేయుడైపోయాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి అతడు పాపానికి దాసుడైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకే యెషయా గ్రంథములో భక్తుడు చెప్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము 2 నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, దేవుడు తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు మానవులను సృష్టించినందుకు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని వారు దూషిస్తున్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని యెషయా గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. తాను చేసిన సృష్టితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని కన్నాను, తయారు చేశాను, పెద్దవాళ్ళని చేశాను, గొప్పవాళ్ళుగా చేశాను. ఈరోజు వాళ్ళు నా మీద రంకెలు వేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. మీరే న్యాయం చెప్పండి. ఆఖరికి పశువులకు కూడా జ్ఞానం ఉంది. ఎద్దుకు తన కామంది ఎవరో తెలుసు, గాడిదకి తన సొంతవాని దొడ్డి ఏంటో తెలుసు. నేనంటాను, ఆఖరికి బురదలో తిరిగే పందికి కూడా తన యజమాని ఎవరో తెలుసు. కానీ నేడు మానవుడికి తన యజమాని, తన సృష్టికర్త ఎవరై ఉన్నారో గ్రహించలేనటువంటి భయంకరమైన అజ్ఞానంలో, మూర్ఖత్వంలో ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అందుకే 7వ వచనం మొదటి లైన్లో ఒక మాట ఉన్నది. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనమూలే అది పాడైపోయాను. మీ దేశము పాడైపోయాను అని ఉన్నది. ప్రియులారా, ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే డిసోలేట్ అయిపోయింది అనేటువంటి మాట చూస్తాం. పాడైపోయింది అన్నదానికి డిసోలేట్ అంటే నిర్మానుష్యమైపోయింది, అనగా మనుషులు లేకుండా పోయింది, నిర్జనమైపోయింది అని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అలా అయిపోయింది? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే పట్టణాలన్నీ నిర్జనాలు అయిపోయినాయి.
దేశంలో అందరూ నిర్జనం అయిపోతున్నారు, అన్నీ ఖాళీ అయిపోతున్నాయి, రోడ్ల మీద మనుషులు కనిపించడం లేదు, అందరూ ఇళ్ళకే పరిమితమై ఉన్నారు. ప్రియులారా, ఎందుకు దీని అంతటికీ కారణం? ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు రాకపోతే అనుభవించే ఫలితంలో ఇదొక భాగం. మరి మనుషులు దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను వారు అతిక్రమించి పాపం చేయటం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను ఆ ఘనతను వాళ్ళు ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లేకపోతే ఎవరికి వాళ్ళు ఆపాదిస్తున్నారు అన్నది కనుక మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 నుంచి 23 వచనాలని మనము చూస్తూ ఉన్నాం. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి. వారు దేవునిని ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచడం లేదు. దేవుని ఎరిగి ఉండి కూడా, ఆయన ఎవరో తెలిసిండి కూడా దేవునికి ఆపాదించాల్సినటువంటి ఆ మహిమను ఇవ్వలేకపోతూ ఉన్నాడు. కనీసం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రియులారా, అందుకే వారి ఆలోచనలో, వారి వాదములందు వారు వ్యర్థులేరి అనగా వారు దే బికేమ్ ఫూల్స్. వారి ఆలోచనలలో వారి తలంపులన్నీ చెడిపోయి ఫూల్స్ అయిపోయారని దేవుడి వాక్యం చెప్తోంది. అంతేకాదు, అక్షయుడైనటువంటి దేవుని మహిమను, దేవుడు ఎప్పుడు క్షయమైపోయేవాడు కాదండి, నశించిపోయేవాడు కాదండి. ఆయన సజీవుడైన దేవుడు, యుగ యుగములు తరతరములు నిరంతరం ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను క్షయమైపోయేటటువంటి వాటికి ఎక్స్చేంజ్ చేసేసారు వాళ్ళు, ట్రాన్స్ఫర్ చేసేసారు వాళ్ళు. దేవునికి ఇవ్వాల్సిన మహిమను, అక్షయుడైన దేవునికి ఇవ్వాల్సిన మహిమను క్షయమైపోయేటటువంటి వాటికి, అనగా సృష్టికర్తను మరిచి సృష్టించబడిన సృష్టిని ఆరాధిస్తూ ఆఖరికి మనిషి తన ఐడెంటిటీని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు వాదించేవారు అయిపోయి వ్యర్థులైపోయారు, ఫూల్స్ అయిపోయారు. దేవుని యొక్క మహిమను మనుషులకు ఆపాదిస్తూ ఉన్నారు. చూడండి, మనుషులు కూడా పూజించేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అని స్వాముల్ని పూజించడం, భావాలను పూజించడం, వాళ్ళని మనుషులను పూజించడం ఏంటండి? పనికిమాలిన భక్తి కాకపోతే అది. వాళ్ళ దేవుళ్ళ మలమూత్ర విసర్జన చేసేవాళ్ళు వాళ్ళు దేవుళ్ళు ఎట్లా అవుతారండి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను అరిషడ్వర్గాలు కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఎలాగ మహిమిస్తామండి మనం? అది ధనేషణ, పుత్రేషణ, ఇటువంటి ఈషణత్రయాలు ఉన్నాయి కొన్ని, భార్యేషణ, ఇవన్నీ ఉన్నటువంటి వారందరికీ కూడా వాళ్ళని దేవుళ్ళుగా వాళ్ళు ఆరాధిస్తున్నారు. అంతే కదా, క్షయమైపోయే మనుషులు పక్షులకి, జంతువులకి, పశువులకి వాటిని దేవుళ్ళుగా ఆరాధిస్తూ దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను వాటికి ఆపాదిస్తూ ఉన్నారు. ఆఖరికి పురుగులకి, కాటు వేసే విష సర్పాలకి, వాటికి దేవుని యొక్క మహిమను ఆపాదిస్తూ ఉన్నారు. దేవుని యొక్క రూపాన్ని ప్రతిమలకు ఆపాదిస్తూ ఉన్నారు. అందుకే దేవునికి కోపం. ఇది నిజమైన దేవునికి, నిజంగా సృష్టించిన వాడికి అందుకే కోపం వస్తుంది. ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఆయన విడిచిపెట్టి వేరే వాళ్ళకి మహిమని ఇవ్వడం ఏంటి? సృష్టికర్త ఆయన అయితే వేరే వాళ్ళు సృష్టికర్తగా భావించే వాళ్ళకి మహిమని ఇవ్వడం ఏంటి? అందుకే దేవుడు ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొయంలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చేవాడను కాను. నా నామం ఎందుకు అపవిత్రపరచబడాలి? నేనెందుకు డిఫేమ్ అవ్వాలి? నాకు రావాల్సిన మహిమ నువ్వు ఇంకొకరికి ఇవ్వడం ఏంటి? నువ్వు నా పిల్లవాడివి, నా కుమారుడు, నా కుమార్తె, నేను సృష్టించుకున్నవాడు, నా రూపాన్ని నీకు ఇచ్చాను, నా చేతులతో నేను చేసుకున్నాను. నేను
నాలా ఉండాలని నేను కోరుకున్నాను. నువ్వు నాకు మహిమ ఇవ్వాలని నేను కోరుకున్నాను. చాలా ఎన్నో కళలతో నిన్ను నేను కన్నాను. కానీ ఈనాడు నీవు నన్ను కాదని వెళ్ళి వేరొకరికి నువ్వు మహిమను ఆపాదిస్తుంటే నేను ఊరుకుంటానా? నా నామం ఎందుకు అపవిత్రపరచబడాలి? నా నామం ఎందుకు దూషించబడాలి నిన్ను బట్టి? నా మహిమ నాకు చెందాల్సిన మహిమను నేను వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాను? నేను అలా ఇచ్చేవాడిని కాను. నేను ఊరుకోను. ఇది కోపంతో అంటున్నటువంటి మాట. నాకు రావాల్సిన మహిమ నాకు రాకపోతే నేను ఊరుకోను అని అంటున్నాడు. అలాగే యెషయా 42వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు చూడండి, స్పష్టంగా ఒక మాట ఉన్నది. 42వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఎంత స్పష్టంగా మాట్లాడండి. ఎవరికి నా మహిమను ఇచ్చేవాడిని కాను. నాకు రావాల్సిన స్తోత్రం, నాకు రావాల్సిన ఘనత, నాకు చెందాల్సిన స్తుతి, నాకు చెందాల్సిన పూజ అంతా కూడా జీవమలేనటువంటి వాటికి, నిరాకారమైనటువంటి వాటికి, మానవుని చేతులతో తయారు చేసుకున్న వాటికి వస్తే నేను ఎలాగా ఊరుకుంటాను? చాలా ఎంత విచిత్రం అంటే, మట్టి నుంచి దేవుడు మనిషిని తయారు చేసి జీవం పోస్తే, ఈనాడు మనిషి మట్టిని చేసి దేవుణ్ణి చేస్తున్నాడు. దేవుడు మట్టిని మనిషిగా చేస్తే, మనిషి ఈరోజు మట్టి నుంచి దేవుణ్ణి తయారు చేసేది దేవుడని పూజిస్తూ ఉన్నారు. ఎంత ఘోరం అండి. చెవులుండి వినవు, కన్నులుండి చూడవు, నోరుండి మాట్లాడవు, నడువవు. అటువంటి వారికి నువ్వు మహిమను ఆపాదిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆఖరికి అంటాడు కీర్తన 106వ అధ్యాయం 20వ వచనంలో, గడ్డి మే ఎద్దు రూపానికి కూడా నా మహిమను మార్చేశారు. గడ్డి మేసే పశువులకు కూడా నా మహిమను మార్చేశారు. అందుకే ప్రియులారా, ఆయన మహిమ అంటే ఏమిటో, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ ఏంటనేది తెలియపరిచే సమయం ఆసన్నమైంది. 2000 సంవత్సరాలు చూశాడు. 1% గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చాడని చెప్పిన 2020 సంవత్సరాలు చూశాడు, కనిపెట్టాడు. ఎంతో దీర్ఘశాంతంతో, ఎంతో సహనంతో ఆయన తన కోపాన్ని పంటి బిగువన అలా ఆపుకుని కనిపెట్టి ఎన్నిసార్లు ప్రేమతో మాట్లాడినా, ఎన్నిసార్లు ప్రేమతో గద్దించినా, అప్పుడప్పుడు చిన్న దెబ్బలు కొట్టినా కూడా ఆయన వైపు తిరగకుండా, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఇవ్వకుండా ఉంటే ఇదిగో ఇటువంటి సిచ్యువేషన్స్ ఆసన్నమవుతూ ఉంటాయని మనము గమనించాల్సిన వారమై ఉన్నాము. ప్రియులారా, 40 యెషయా గ్రంథము 40 అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉన్నది. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు, ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడ్డానికి ఇది ఒకడును తప్పకుండా సర్వ శరీరులు ఆయన మహిమను చూడాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు అని మనం ఎంత ఆరాధన చేశామో, ఆయన ఎంత కోపమయుడో, ఆయన ఎంత కక్ష తీర్చుకునేవాడో, ఎంత శిక్షించేవాడో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన చేసే ఆశ్చర్యక్రియలు ఏంటో, సృష్టి మీద ఆయనకి ఎంత అధికారం ఉన్నదో, ఇవన్నీ కూడా బయలుపరచబడేదానికే ఇటువంటి విషయాలు వస్తాయి. సర్వ శరీరులు చూస్తారు దేవుని యొక్క మహిమను. ప్రియులారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తను పరిశుద్ధపరచుకును. సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. ఎస్, ఇటువంటి శిక్షలు రప్పించి ఆయన మహిమపరచబడాలి. చూశాడు, మంచిగా అడిగాడు, నన్ను మహిమపరచండి, నన్ను కనపరచండి అని ఆయన అడిగాడు. మనిషి ఏమాత్రమే వినలేదు. సృష్టికర్త అయిన దేవుడు నేనే తెలుసుకోండి అన్నాడు. ఎవరూ వినలేదు. ఇదిగో మీ రక్షణ కొరకు నా కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాను అన్నాడు.
అయినా వినలేదు. అయినప్పటికీ కూడా ప్రియులారా, ఆయన ఓపికతో కనిపెట్టి ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. యెహోవా ఏ తీర్పు తీర్చి మహిమపరచబడును. ఇటువంటి తీర్పులు తీర్చడం ద్వారా ఆయన మహిమపరచబడడానికి దేవుడు భూమి మీదకి శ్రమను రప్పించడం వాస్తవం అనేది సత్యాన్ని గ్రహించాలి. మాట వినని మానవునికి, కఠినమైన మనిషిని మెత్తని చేయాలంటే ఇలాంటి శిక్ష ఒక్కొక్కసారి నయమే అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన మహిమకు ప్రతివారు భయపడాల్సిందే. ఆయన ప్రతివారు మహిమపరచాల్సిందే. ప్రతి నాలుక ఆయనను ఒప్పుకోవాల్సిందే. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. అలాగే ఆయన ప్రతివారు కూడా ఆయనకు భయపడాల్సిందే. అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19వ వచనంలో, పడమటి దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. పడమటి దిక్కున ఉన్నవారు, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి వారు దేవుని నామానికి భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్నవారు, ఈస్టర్న్ సైడ్ ఉన్నవారు, వీళ్ళందరూ కూడా ప్రియులారా ఆయనకు భయపడాల్సిందే. ఆయన మహిమకు భయపడాల్సిందే. అందరూ ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. ప్రతి నోరు ఆయనను స్తుతించాల్సిందే. ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆయన గొప్పవాడని, ఆయన సృష్టికర్త అయిన దేవుడని, మానవుల యొక్క రక్షణ కొరకు ప్రాణం పెట్టడానికి తన కుమారుని బలియాగంగా లోకానికి పంపించాడు అని, ఆశ్చర్యకరుడు ఆయనే అని, జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నవని, కాలగతులు ఆయన వశంలోనే ఉన్నవని ప్రతి మానవుడు భయపడాల్సినటువంటి సమయము ఇది. ప్రతివారు భయపడాల్సిందే. చూడండి, అలాగే యెషయా గ్రంథం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉన్నది. 16:9, కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. కానీ చూడండి, ఈ తెగుళ్ళ మీద ఏ తెగుళ్ళు అయితే ఉన్నాయో, ఏ వైరస్లు అయితే ఉన్నాయో, ఏ ప్లేగ్స్ అయితే ఉన్నాయో, ఏమున్నాయో, వీటన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి. ఆయన అధికారము గలదా ఈ తెగుళ్ళ మీద. మన జీవన్మరణాలు ఆయన చేతిలో ఉన్నాయండి. ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించరు కానీ ఆయనను మహిమపరచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఆయనను మహిమపరచున్నట్లు దూషిస్తున్నారండి. ఎన్ని తెగులు వచ్చినా, ఎన్ని శిక్షలు రప్పించినా, ఎంత ఆయన కోపగించి సరిదిద్దాలని అనుకున్నా కేవలం ఆయన దూషిస్తున్నారు తప్ప ఆయన మహిమపరచబడడం లేదు. ఆయనను మహిమపరచున్నట్లు వారు మారు మనసు పొందకపోయిరి, వారి బ్రతుకులు మార్చుకొనకపోయిరి, వారు మనసు మార్చుకున్నటువంటి వారు కారు. మనుషులు తీవ్రమైన వేడితో కలిపి హై టెంపరేచర్, హై ఫీవర్, ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామాన్ని దూషించారటండి. మరి సర్వాధికారి అయినటువంటి దేవుని నామాన్ని దూషిస్తే, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి దూషిస్తే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నామాన్ని దూషిస్తే ఆయన తీర్పు తీర్చడా? కోపం రాదా? కన్న తండ్రికి కోపం రాదా? పెంచి గొప్ప చేసినటువంటి ఆ తండ్రికి కోపం రాదా? ఇంకొక మాట ఉన్నదండి. క్రైస్తవులైనటువంటి వారు గమనించాల్సిన విషయం. 15వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న ఒక మాట ఉందండి. అది చూడంగానే భలే భయం వేసింది. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో, అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయాను. 7 తెగుళ్ళు వచ్చేంత వరకు ఆలయం బంద్. ఆలయం ఎవడనూ ప్రవేశింపజాలకపోయాను. ఏమిటి దీని అర్థం? మరి ఇంకా ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో, ఎంతకాలము దేవుని ఆలయపు తలుపులు మూసి ఉంటాయో, ఇప్పటికే ఆరాధనలు ఆగిపోయాయి. ఎప్పుడూ లేదండి. ఏ పరిస్థితులను కూడా దేవుని మందిరాలు మూతపడలేదు. ఇప్పుడు మూతపడ్డాయి. నేను అనుకుంటాను తెగుళ్ళు ప్రారంభమైనవి. ఈ తెగుళ్ళు అన్నీ అయ్యేంత వరకు కూడా బహుశా మనం దేవుని మందిరములో మన కుటుంబాలుగా జనాలుగా
మనము దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయేమో అని అనిపిస్తుంది. దేవునికి చెందాల్సిన స్తుతి నైవేద్యము మందిరము నుంచే కాకుండా ఇప్పుడు ఇళ్ళ దగ్గర నుంచే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి కుటుంబము కూడా ఒక చిన్న ఆరాధనా మందిరముగా, కుటుంబం అంతా కూడా కలిసి మోకాళ్ళు వేసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మందిరంగా మారాలని దేవుని కోరిక ఉంటున్నది. మరి ఎంతకాలం వరకు ఈ బయట మందిరాలు మూత వేయబడి ఉంటాయో తెలియదు. దేవుడు ఎప్పుడు దానికి అనుమతి ఇస్తాడో అది తెలియదు, లేక ఇంకా మూత పడిపోయినాయో అన్న విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు, ఆలోచన చేయవచ్చు. ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి విషయాల్లో ఉన్నాం. ఇంకొక మాట చూడండి, యూదా పత్రికలో మొదటి అధ్యాయము, యూదా పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచూ ఉన్నారు. ఏమండి, కళలకు అంటున్నారట, కళలకు అనుగుణంగా వాళ్ళు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారట, ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారంట. అంటే వారి మీద అధికారం చేసే వాళ్ళని నిరాకరిస్తూ ఉన్నారు, మహాత్ములను వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. కింద ఫుట్నోట్లో మహిమలను అని ఉంటుంది, మహిమలను దూషిస్తూ ఉన్నారు. కళలు కంటూ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ దీస్ అన్గాడ్లీ పీపుల్ పొల్యూట్ దేర్ ఓన్ బాడీస్. వారి శరీరాలను అపవిత్రపరుచుకుంటున్నారు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు, అథారిటీని నిరాకరిస్తున్నారు, మహాత్ములను దూషిస్తున్నారట, మహిమలను దూషిస్తున్నారట. ఇంగ్లీష్లో ఉంటుంది అబ్యూజింగ్ సెలెస్టియల్ బీయింగ్స్, మేబీ ఏంజల్స్, మేబీ గాడ్ సర్వెంట్స్. దేవుని మహిమలను వారు దూషిస్తున్నారు, దేవుని దేవదూతను దూషిస్తూ ఉన్నారు, లేక దేవుని సేవకులను దూషిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ప్రస్తుతం దేవుని నామాన్ని, దేవుని సేవకులను వాళ్ళు దూషిస్తూ ఉన్నారు అంటే, క్రీస్తు ప్రభు యొక్క మహిమను చూడని, ఆయన ప్రేమను గ్రహించని ఆత్మీయ గుడ్డితనంతో ప్రతి వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసినటువంటి అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము, దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క మహిమను కనుపరచు, దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క మహిమను కనుపరిచే ఈ సువార్త వెలుగు ఉందే, ఈ ప్రకటించబడుతున్న సువార్త ప్రకాశం ఉందే, ఈ దేవుని వాక్యం ఉందే, దాని వెలుగట వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసను. ఏమండి, మామూలుగా కళ్ళు లేనిటువంటి అంధులు, గుడ్డివారు బాహ్య వస్తువులను వాటిని వాళ్ళు చూడలేరు, కానీ ఆత్మీయ గుడ్డితనం కలిగినటువంటి వారు పరిశుద్ధుడైన దేవుని వాళ్ళు చూడలేకపోతున్నారు, దేవుని మహిమను చూడలేకపోతున్నారండి ప్రియులారా. ఎందుకంటే వాడు గుడ్డితనం కలుగజేసేసాడు ప్రియులారా. ఈ ఆత్మీయ గుడ్డితనంతో ఈ తమ దేహాల్ని తమకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు. అది దేవుని యొక్క ఆలయమని, ఆ దేహము దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలయమని, దేవుడు నివసించడానికి అనుగుణంగా ఉండాల్సినటువంటి పవిత్రమైన ఆలయమని వారు ఎరుగక ఆత్మీయ గుడ్డితనంతో ఇష్టం వచ్చినట్టు తమ దేహాలను అపవిత్రం చేసుకుంటూ ఉన్నారు, లేక దేవుని ఆలయాల్ని పాడు చేస్తూ ఉంటున్నారు. పాపంతో సహవాసం చేస్తూ పాపానికి దాసులైపోయి దేవుడు అనుగ్రహించే మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. ఏమండి, పాపానికి దాసులైపోయారు, పాపానికి దాసులైపోయి దేవుడు ఇస్తున్నటువంటి మహిమను వాళ్ళు పొందలేకుండా ఉన్నారట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూస్తే, జారత్వమునకు దూరముగా పారిపోడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని, జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇలా ఇష్టం వచ్చినట్టు ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నారండి. జారత్వానికి, వ్యభిచారానికి, పాపానికి, భయంకరమైనటువంటి పాపం చేస్తూ పాపానికి దాసులైపోయి ఈ శరీర అవయవాలకు అలవాటు చేసేస్తూ ఉంటున్నారు. అందుకే దేవుని మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారండి, వాళ్ళు చూడలేకపోతున్నారు. తన సొంత శరీరానికే హానికరంగా వాళ్ళు పాపం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తన సొంత శరీరానికి వాళ్ళు హాని చేసుకుంటూ ఉన్నారు. మరి దేవుని ఆలయమే మనకు అనుగ్రహించబడినటువంటి శరీరము లేక పరిశుద్ధాత్మక నిలయమైనటువంటి ఆలయాన్ని పాడు చేసుకుంటూ దేవునిని మహిమపరచాల్సింది పోయి ఆయన మహిమను దూషిస్తున్నాం కనుక ఆయనకు ఒళ్ళు మండదా? ఆయన కోపం రాదా? దేవుడిచ్చిన శరీరం, ఈ దేహంలో దేవుడు ఉండాలని ఆయనకి చక్కని దేహాన్ని ఆయన రూపంలో చక్కగా ఫ్రేమ్ చేసుకుని పరిశుద్ధత ఉండాలని ఆలోచన చేసి చక్కని అవయవ నిర్మాణాన్ని, ఆ సౌష్ఠవాన్ని నీకు ఇస్తే దాన్ని పాడు చేసుకుంటే ఆయన కొల్లు మండదా? ఆయన ఆలయం ఇది, ఆయన సొంతం, ఇది మన సొంతం అని కాదండి. ఈ దేహం మంద కాదు, ఈ ప్రాణం మంద కాదు, ఈ ఆత్మ మంద కాదు. ఏది నాది నాది అనుకున్నది ఏది నీది కాదు. ఒకవేళ ఈ ప్రాణం నాది, నా ఇష్టం అని మనం ఏమైనా గర్వపడుతున్నామేమో? నో, మన ప్రాణానికి ఓనర్ ఆయన. ఏమండి, ఇంటిలో అద్దుకున్న వాళ్ళు ఇల్లును పాడు చేస్తూ ఉంటే ఓనర్కి కోపం వస్తూ ఉంటుంది. మరి ఇది దేవుని ఆలయం అయినప్పుడు, దేవుని మందిరం అయినప్పుడు ఇది మనం పాడు చేస్తూ ఉంటే మరి ఓనర్ అయినటువంటి దేవునికి కోపం రాదా? వస్తుంది. ఆయనకు ఒళ్ళు మండింది, అందుకే ఇప్పుడు ఒళ్ళు మండి ఇది పర్మిషన్ ఇచ్చాడు. అందుకే చిన్న మంటను ఆయన అనుమతించాల్సి వచ్చింది. ప్రియులారా, ఆయన మహిమపరచబడ్డానికి. ఒకసారి యేసయ్యను ప్రేమించినటువంటి లేక యేసయ్య చేత ఎంతో ప్రేమించబడినటువంటి ఒక వ్యక్తి, దేవుడు యేసయ్య ఎంతో ప్రేమించాడండి. ఆ వ్యక్తి చనిపోతే యేసు ప్రభువారు అన్న మాటను చూస్తే చనిపోయాడు. చనిపోయి గొల్లులు చేస్తుంటే, బాధపడుతూ ఉంటే, ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే, మరి ఏ రోగం వచ్చిందో, ఏ జబ్బు వచ్చిందో, ఏ వైరస్ సోకిందో, అది చనిపోతే అప్పుడు అంటారు, వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, సిస్టర్స్ ఏడుస్తూ ఉంటారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చూస్తే, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను. ప్రియులారా, ఏమన్నాడండి ఆయన? వాళ్ళు ఏడుస్తున్నారు. ఒక జబ్బు వచ్చింది, ఒక వైరల్ ఫీవర్ ఏదో వచ్చి చనిపోయాడు. చనిపోతే అక్క చెల్లెండ్రులు వచ్చి యేసు ప్రభుతో చెప్పారు, యేసయ్య, నువ్వు చాలా ప్రేమించేవాడు కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు ఎంతో కలిసి ఉండేవాడు కదా, ఇదిగో నువ్వు కొంతకాలం దూరంగా వెళ్ళావు, ఇప్పుడు ఇక్కడ చనిపోయాడు, సమాధి చేసేసాను, నువ్వు వస్తా అనుకున్నావు, రాలేదు, నువ్వు దగ్గర కనుక ఉంటే చావు రాకపోను అని గొల్లున ఏడుస్తూ ఉన్నారు అక్క చెల్లెలు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అది ఈ వైరస్ లేకపోతే ఇతనికి వచ్చిన ఈ వైరల్ ఫీవర్ వల్ల చనిపోవడం అనేది, ఈ మరణం అనేది దేవుడు మహిమపరచబడ్డానికే వచ్చింది. కానీ ఇది చూడు 4వ వచనంలో, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు. ఈ వ్యాధి, ఈ రోగం, ఈ తెగులు, ఈ వైరస్, ఇది మరణం, చావడానికి వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు. ప్రియులారా, మరి ఇప్పుడు వచ్చిన వైరస్ కూడా దేవుడు మహిమపరచబడడానికి. కొంతమంది చనిపోతున్నారంటే కొంతమంది దేవుడు అనుమతిస్తాడు, కొంతమందిని ఏర్పాటు చేస్తాడు చనిపోవడానికి. అప్పుడు చూసేనా మిగతా వాళ్ళు ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని. ప్రియులారా, దేవునికి ఉన్నటువంటి ఏకైక ఆశ ఏంటంటే మానవుల ద్వారా ఆయన మహిమపరచబడాలని. ఒక వ్యాధిని రప్పించేనా, శ్రమను రప్పించేనా, రోగం రప్పించేనా, ఏదైనా సరే దాని ద్వారా ఆయనకు మహిమ రావాలి అంతే. ప్రియులారా, ఒక సత్యాన్ని
పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఒక భయంకరమైనటువంటి సత్యాన్ని, ఇప్పుడున్నటువంటి కరోనా వైరస్ కోవిడ్-19 అన్న విషయాన్ని ముందుగానే పరోక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి తెగులు గురించి, వీటి యొక్క లక్షణాల గురించి, వీటి యొక్క తత్వం గురించి ఏనాడో పరిశుద్ధ గ్రంథంలో నిగూఢంగా చక్కగా రాయించబడ్డాడు. చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58, 59 వచనాలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని చూడండి. 58, 59 వచనాలు. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన అంటే భయంకరమైన నామమునకు భయపడని యెడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండును, గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములనయుండును. ఏమండి? ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును, అవి దీర్ఘకాలముండును. ఏమండి? కరోనా వచ్చి ఎంతకాలం అయింది, ఇంకెంతకాలం ఉంటుందో కూడా మనం చెప్పలేము. ప్రియులారా, ఎంత హెచ్చరిక! ఎప్పుడో పరిశుద్ధాత్మతో దేవుని యొక్క మాట వినకపోతే, ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహిమను మనం ఇవ్వకపోతే ఏమంటున్నాడు? నీవు జాగ్రత్త పడి, టేక్ కేర్, బీ కేర్ఫుల్, ఈ గ్రంథములో వ్రాయబడిన వాక్యములన్నీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భయంకరమైన నామమునకు, ఆ పేరుకు, ఆ నామానికి నువ్వు భయపడకపోతే, ఆయన ఏదైతే చెప్పాడో, చేయమని చెప్పాడో అది చేయకపోతే, ఏదైతే చేయవద్దన్నాడో అది కనుక చేస్తే, అనగా అవిధేయతను చూపిస్తే, అనగా ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆయనకు భయపడకపోతే, ఆయనకు విధేయత చూపకపోతే, ఆయన చెప్పిన మాటను వినకపోతే, ఆయన గద్దింపునకు లోబడకపోతే, చాలా కోపంతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగుచని, ఫియర్ఫుల్ ప్లేగ్స్ అనగా భయంకరమైన తెగుళ్ళు, చాలా భయంకరమైనటువంటి తెగుళ్ళు, అవి దీర్ఘకాలముండును, ప్రొలాంగ్డ్ డిజాస్టర్స్, చాలా కాలం ఉంటాయండి. తిరిగే నువ్వు ఆయన వైపు మళ్ళుకునేంత వరకు ప్రొలాంగ్డ్. అందుకేనేమో దేవుడు ఇంకా తగ్గింపులోనికి, ఈ వ్యాధి తగ్గించే స్థితిలో అయినా లేడు. దీర్ఘకాలం గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగము నిండును, సివియర్ అండ్ లింగరింగ్ ఇల్నెస్, వెంటాడి తరుముకుంటూ వచ్చే వ్యాధులు. 60 వచ్చిన ఆఖరిలో ఉంటే అవి నిన్ను వెంటాడును, అంటుకుంటూ పోతాయి, వెంటాడి వెంటాడి అంటుకునేటటువంటి రోగము. ప్రియులారా, అంతేకాదు అక్కడ 62వ వచనంలో ఇంకో మాట ఉంది చూడండి, భయంకరమైన మాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమంది మిగిలిందురు. దీన్ని బట్టి ఎంతమంది చనిపోతారో చూడండి. ఆకాశ నక్షత్రములనే విస్తారమైన మీరు, ప్రస్తుత జనాభా 730 కోట్లుగా విస్తరించిన మీరు ఎంతమంది చనిపోతారో మరి. మాట వినని వారు, దేవునికి లోబడిన వారు, ఆయనకు మహిమకి చెల్లించిన వారు. ఆకాశ నక్షత్రములే విస్తారమైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలిందురు. ఇంత ముందుగా రాయబడి ఉందండి. వెంటాడే రోగం, దీర్ఘకాలం ఉండే రోగం, ఆశ్చర్యమైన రోగం, ఇది అంతుపట్టిన రోగం. చాలా ఆశ్చర్యంగా ఉంది. భలే, లేకపోతే ఏంటండి, తుమ్మితే అంటుకోవడం ఏంటి, జబ్బు గాలి ద్వారా వస్తుందంటే అనుకోవచ్చు. తుమ్మినా, దగ్గినా, ఆఖరికి కింద నుంచి గ్యాస్ వదిలినా కూడా ఈ అంటుకునే పరిస్థితులు వస్తున్నాయట. అది నాకు ఎవరు వీడియో పంపించారు. యుఎస్లో ఒక డాక్టర్ గారు బయట పెట్టారట.
ఎంత దారుణం, ఎంత ఆశ్చర్యం ఇది. జస్ట్ టచ్ చేస్తే ఏమంటే ఎన్నిసార్లు కడుక్కోవాల్సి వస్తుంది. ఇంట్లో పగల గడిపే 10-12 గంటల్లో ఏకంగా 5-6 గంటలు కడుక్కోవడానికే సరిపోతుంది. తెచ్చుకున్న వస్తువులు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, పాలు కడుక్కోవాలి, పాల క్యాన్ కడుక్కోవాలి, కూరగాయలు కడుక్కోవాలి, అన్నీ కడుక్కోవాల్సిందే. ఏదైనా బయట నుంచి వచ్చిన గ్యాస్ సిలిండర్ వస్తే బయట పెట్టి గ్యాస్ సిలిండర్ని శానిటైజ్ చేయాలి. రైస్ తెచ్చుకుంటే రైస్ బ్యాగ్ని శానిటైజ్. ఎంత ఆశ్చర్యమైన తెగులండి. ఆశ్చర్యమైన తెగుళ్ళను కలిగి చేయను. అవి దీర్ఘకాలం ఉండును. హార్ష్ అండ్ ప్రొలాంగ్డ్ డిసీజెస్, డిజాస్టర్స్. ఇంకా ముందుకు వెళ్తే 66-67 వచనాల్లో చాలా భయంకరమైన మాట ఉంది ప్రియులారా. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండును. ఎస్, ఎప్పుడు ఎవరి మీదకి వస్తుందో, ఎక్కడ వెళ్తే ఎవడొచ్చి తుమ్ముతాడో, ఎవడొచ్చి దగ్గుతాడో, ఎప్పుడు అంటుకుంటుందో, ఇదే భయం, ప్రాణానికి భయం. ఎప్పుడు ఈ వైరస్ బారిన పడతామో అని తలుపులు వేసి కూర్చుంటున్నాం, మాస్కులు కట్టుకుంటున్నాం, శానిటైజర్లు వాడుతున్నాం, సబ్బుతో కడుగుతున్నాం. అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండును. ఇంకా ముందుకెళ్తే నువ్వు రేయింబగళ్ళు భయపడదు. రాత్రి లేదు పగలేదు తేడా. పగలంటే అనుకోవచ్చు, రాత్రి పడుకున్నప్పుడు కూడా ఇదే భయం. రేయింబగళ్ళు భయపడతాం. ఇప్పుడు అందరికీ కరోనా భయం. ప్రపంచంలో ఆ దేశం ఈ దేశం లేదు, ప్రపంచంలో ధనిక దేశం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా ఈరోజు ప్రాణభయం పట్టుకుందండి. ప్రెసిడెంట్ ప్రజలకి ఏం చెప్పాలో తెలియక ట్రంప్ గారు తల దాచుకుంటున్నాడట, తల ముఖం చూపించలేకపోతున్నాడట. అందరికీ భయమే. ఇంకా ప్రధానమంత్రిని లేదు, దేశాధ్యక్షుడిని లేదు, ధనవంతుడని లేదు, పేదోడని లేడు, చదువుకున్నవాడని లేడు, వాడని లేడు, వీడని లేడు. అందరికీ ప్రాణ భయం. నీవు రేయింబగళ్ళు భయపడదు. ఇంకా ముందుకు వెళ్తే నీ ప్రాణము నీకు దక్కునన్న నమ్మకము నీకేమీ ఉండదు. ఎస్, ప్రభు నమ్మకం మనకు కూడా అంతే. ఏమో ఆయన మహిమ కోసం మన ప్రాణాన్ని కూడా తీసుకోవచ్చు. నా ప్రాణం దక్కుతుందన్న నమ్మకం నాకు లేదు. కానీ ప్రభు చెప్తున్నమాట, ఆయన మాట వినకపోతే నీ ప్రాణము నీకు దక్కునన్న నమ్మకము నీకేమీ ఉండదు. ఇంకా నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచు వాటి చేతను. ఏమండి, హృదయంలో పక్క భయం ఎప్పుడు వస్తుందో అనేది. కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. తల్లికి పిల్లకి తల్లి వేరైపోయి హాస్పిటల్లో ఒకళ్ళుంటే, ఇంటి దగ్గర ఒకళ్ళుంటే, చనిపోయినా ముట్టుకోనివ్వకుండా, పాతిపెట్టడానికి కూడా వెళ్ళనివ్వకుండా, చిన్న నెలల పిల్లలు హాస్పిటల్లో ఉంటే తల్లి చూడలేక, తల్లికి పాలు తాగుతున్న పిల్లకు కూడా కరోనా వస్తే పిల్లను వేరు చేసేసి, ఇలాంటి దృశ్యాలన్నీ చూచుట చేత, కుప్పలుగా శవాలు పడడం చూచుట చేత మనం అనుకుంటా ఉంటాం, బ్రతుకున్నటువంటి మనం ఉదయమున నీ కన్ను చూచువాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమునేమో అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకుందువు. అయ్యో ఎప్పుడు సాయంత్రం అవుతుందా, అమ్మయ్య సాయంత్రం అయింది, ఇంకా పడుకుంటూ అమ్మయ్య ఎప్పుడు తెల్లవారుతుందా, అమ్మయ్య ఈరోజు అయిపోయింది, దినాలు లెక్క పెట్టుకుంటూ ప్రాణభయంతో మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మనం చూడకూడదనే మనం కోరుకోవాలి. అందుకే మన తర్వాత సంతతి మీద ఈ కోపము రాకుండానట్లు మనము ప్రభు యందు భయం కలిగి ప్రవర్తించాలి. జాన్ వెస్లీ దైవజనులు అన్నారు, ఒకటే ప్రార్థన చేయమన్నారు, అయితే రాకడన్నా వచ్చేయాలి, లేకపోతే ఈ తెగులన్నా ఇంక అసలు ఎప్పుడు రాకూడదని మనం ప్రార్థన చేయలేం. అయితే రాకడన్నా వచ్చేయాలి. ఎంత భయంకరం అండి. ప్రస్తుతం ఇవే పరిస్థితులు ఎలా ఉన్నాయండి. కరోనా వైరస్ ఎంతవరకు నిలిచి ఉంటుందో, ఏ పరిస్థితులకు దారితీస్తుందో ఎవ్వరికీ తెలీదు, ఒక సృష్టికర్తకు తప్ప. ఇప్పటికైనా భయమునుంది. ఆయనకి చెల్లించాల్సిన మహిమను మనము చెల్లించకపోతే, ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను మనం ఆయనకి ఇవ్వకపోతే, ఆయనకి భయపడకపోతే, ఆయన మాట వినకపోతే చెప్పలేము. ఆయన ఒక్కడే మహిమకర్హుడు, ఆయన ఒక్కడే పూజార్హుడు, ఆయన ఒక్కడే స్తోత్రార్హుడు.
ఆయన ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు. ప్రజలందరూ మొక్కవలసింది ఆయనే, ప్రజలందరూ పూజించాల్సింది ఆయనే. మూర్ఖత్వంతో, హృదయ కాఠిన్యముతో, మనోనేత్రాలు గుడ్డితనము కలుగు చేయబడి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు, ఏది మార్గమో ఏది మార్గము కాదో తెలిసి ఉండి కూడా వెలుగు చీకటని, చీకటి వెలుగుని చెప్పుకునే వారికి శ్రమ. మేలును కీడనియో, కీడుని మేలని చెప్పుకునే వారికి శ్రమ. చేదును తీపి అని, తీపిని చేదు అనుకునే వారికి శ్రమ. దేవుణ్ణి దెయ్యమని, దెయ్యం దేవుడని అనుకునే వారికి శ్రమ. నీతి బూతు అని, బూతు నీతి అని అనుకునే వారికి శ్రమ. శరీరాన్ని అపవిత్రపరుచుకుని పాపంకి దాసునిపై ఎన్ని దోషాలు చేస్తున్నాడండి, విచ్చలవిడిపోయే తనంతో. ఆ పాపం ఈ పాపం అంటే ఏం లేదు, ప్రతి దాంట్లోని ఎంత అస్సలు భయం లేకుండా ఎన్ని దిశ చట్టాలు వచ్చినా, ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా, ఉరిశిక్షలు అమలు చేస్తున్నా జరిగిన పాపమే జరుగుతూ ఉన్నది. ఎక్కడుందండి ప్రజల్లో భయము? దేవుని యొక్క భయం ఎక్కడ ఉన్నదండి? హృదయం పాడైపోయింది, తలంపులు పాడైపోయినాయి, చూపులు పాడైపోయినాయి. దేవుని మహింపరచాల్సినటువంటి ఆ నోరు, ఆ హృదయం పాడైపోయిందండి. దావీదు అంటాడు 130 కీర్తన 3-4 వచనాల్లో, 130 కీర్తన 3-4 వచనాల్లో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎంత మంచి అవకాశం ఇస్తున్నాడండి. కోపగిస్తూనే వాత్సల్యము చూపించే దేవుడు, ఒక్క నిమిషమే కోపగించే ఆయుష్కాలమంతా దయ చూపించే దేవుడు. ఆయన అంటున్నాడు, నిజంగా కనుక నువ్వు పుట్టినది ఎలాగాయితో ఇప్పటి వరకు నువ్వు చేసిన దోషాల్ని కనుక కనిపెట్టి లెక్కపెట్టి అని కనుక చూసి నీ దగ్గర చెప్తే, దాన్ని బట్టి నిన్ను శిక్షించదలిస్తే అసలు ఎవడు నిలవగలడండి ఆయన దగ్గర? ఆయన ముందు ఎవడు నిలవగలడండి? కాళ్ళు నీరైపోతాయని మొన్న చెప్పాను, ఉచ్చబోసుకుంటాడట. ఇంగ్లీష్ వెర్షన్ ఉంటుంది, దేర్ లెగ్స్ విల్ బి వెట్ విత్ దేర్ యూరిన్. కాళ్ళు నీరైపోతాయట. యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందండి. శిక్ష నుంచి తప్పించుకోవడానికి, వ్యాధి నుంచి తప్పించుకోవడానికి, రానున్న మహా ఉగ్రత దినమును తప్పించుకోవడానికి, అంతము అయినటువంటి మరణ శిక్ష తప్పించుకోవడానికి, దేవుని యందు భయభక్తులు నిలిపినట్లుగా ఆయన దగ్గర క్షమాపణ, నీకు భయం నేర్పడానికి దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. ఒక తరుణాన్ని ఇచ్చాడని గమనించాలి. కరోనా ఈ వ్యాధి, ఈ తెగులు భూమి మీద పంపించడం దేవుని యొక్క మహాకరుణని ఒక కోణంలో నీవు ఆలోచించి ఆయన యందు భయం కలిగి క్షమాపణ కోరితే, ప్రభువా నన్ను క్షమించు, నీకు రావాల్సిన మహిమని నీకు ఆపాదించకుండా సృష్టిలో నేను వేరే వాటికి, అక్షయమైన వాటికి ఆపాదించాను, నన్ను క్షమించు అని అంటే ఆయన క్షమించే దేవుడు. అందుకే ఇందాక చదువుకున్న ప్రకటన 16:9 ఆయనను మహిమపరచున్నట్లు మీరు మారు మనస్సు పొందవలను. మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందమని అడుగుతున్నాడు. అంటే ఏం లేదండి, మనస్సు మార్చుకోవడం, మతం మార్చుకోవడం కాదండి. పనికిమాలిన సన్నాసులు పలికే మాట మత మార్పిడి అనేది. ఎవడు తెచ్చాడండి? బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు మత మార్పిడి అని. జీవితాన్ని మార్చుకోవడం, బుద్ధిని మార్చుకోవడం, విధానాన్ని మార్చుకోవడం, మతిని మార్చుకోవడం, మనసును మార్చుకోవడం. యేసు ప్రభువులకు చిన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే, త్రాగుబోతులు మంచివాళ్ళు అవుతున్నారండి, వ్యభిచారులు సంసారులుగా జీవిస్తారండి, తిరుగుబోతులు చక్కగా ఒక పట్టున ఉంటున్నారండి.
ఒక గమ్యం, నీతి ఏమీ లేనటువంటి వాళ్ళు చక్కని నీతి బ్రతుకును బతుకుతారండి, సంయమనంతో బతుకుతారండి, దయ కలిగి ఉంటారండి, కృప కలిగిన దయ చూపించే మనుషులుగా వాళ్ళు మారుతారండి. కఠినులు, మూర్ఖులు, కోపిష్ఠులు ఎంతో సాధువులై దేశానికి ఉపకారులుగా వాళ్ళు మారుతూ ఉన్నారండి. క్రీస్తు మహిమని, ఇలాంటి మహిమను చూడలేనటువంటి దుస్థితిలో మానవుడు ఈ రోజుల్లో హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఒక ప్రక్క అంతం దగ్గరికి వస్తూ ఉన్నది, రాక సమీపమైపోయింది. ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు, ఎప్పుడు ఏ రోగంతో చేస్తామో తెలియదు, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. ప్రతిదానికి అంతం వస్తుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, సమస్త దేశంలో నివసించు ప్రజలారా, మీ మీదకు దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. అది ఉత్సాహ ధ్వని కాదు, శ్రమ ధ్వనియే. భయంకరమైన దినం వస్తూ ఉన్నదండి. అది అంతం వస్తుంది, సమీపం అయిపోయింది, వచ్చేసింది. ఇప్పుడు ఈ సమయాన్ని నీవు ఆయనని క్షమించమని వేడుకునే సమయం. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసినటువంటి అపరాధములు, దోషములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే, నీ సృష్టికర్త అయిన దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటే, ఆయనను మహిమపరిచినట్లయితే, నీ నోటితో నేను ప్రభు అని ఒప్పుకుని నీ హృదయం మీద విశ్వసించినట్లయితే, ఆయనను మహిమపరిచినట్లయితే, ఆయన నిన్ను కడగడానికి, శుభ్రపరచడానికి ఆయన పూనుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యెహెజ్కేలు 24:13 ఉంటుంది, నీకు కలిగిన అపవిత్రత ఏంటో తెలిసి నీ కామాతురతయే. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడకయిందు. ఎంత స్పష్టంగా ఉందండి. నిన్ను శుభ్రపరచాలనుకున్నాను, ఇంతకాలం నేను శుభ్రపరచాలని నేను పూనుకున్నాను, నేను కంకణం కట్టుకున్నాను, నేను ఎలాగైనా శుభ్రపరచాలి, పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి, నిన్ను నా కుమారుడుగా, కుమార్తెగా చేసుకోనుకున్నాను. కానీ నువ్వు ఇష్టపడలేదు, నువ్వు మాట వినలేదు, నువ్వు శుభ్రపడకపోతేవి, నేను శుభ్రపడను అని నువ్వు కఠినం చేసుకున్నావు. అందుకే నా క్రోధమును నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడకుందు. అందుకే కోపం. నువ్వు శుభ్రపడే వరకు ఈ వ్యాధిని నేను దీర్ఘకాలం ఉంచుతాను, నేను శ్రమ పడతాను, నేను ఇబ్బంది పెడతానని అంటున్నాడు ఆయన. అందుకు ఇదే మంచి తరుణం, మంచి అవకాశం. ఒకవేళ ప్రాణం అయిపోతే, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోకుండా, నీ హృదయాన్ని కడుక్కోకుండా ఒకవేళ నువ్వు సడన్గా చస్తే ఘోరమైన నరకానికి మనం వెళ్ళిపోతాం కదా. అందుకే ప్రభు తట్టు తిరగాలి, మనం ప్రభు తట్టు తిరగాలి, ఆయనని క్షమించమని అడగాలి. అది ఒక్కటే మార్గము. నీవు క్షమించమని ప్రాధేయపడి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి మనం ప్రభు దగ్గర మనం వేడుకుంటే, ప్రియులారా, ఆయన క్షమించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆఖరికి ఒక వచనాన్ని చదివి ముగించుకున్నాం. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనాలు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. మీ వస్త్రాలను కాక మీ హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరగండి, పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరగండి. ఇంకా ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉంది, ఇంకా ఆయన కరుణ నిలిచే ఉన్నది. ఇంకా నీ హృదయ ద్వారం దగ్గర నిలబడి, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీ హృదయాన్ని నేను తడుతూ ఉన్నాను, నీ హృదయాన్ని బిగుసుకుపోయిన నీ హృదయం, గడియ వేసుకున్న నీ హృదయాన్ని కనుక నువ్వు తెరిస్తే, నీ హృదయంలోకి వచ్చి, నీ జీవితంలోకి వచ్చి నేను ఆశీర్వదిస్తాను. నన్ను మహింపరుస్తావా? ఇదిగో నన్ను ఘనపరచని ఎడల
నిన్ను తృణీకరిస్తాను. నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను, నన్ను మహింపరచువారు నేను మహింపరుస్తాను, నన్ను తృణీకరించేవారు నేను తృణీకరిస్తాను అని ఆయన అంటూ ఉన్నాడు. ఇంకా నీ హృదయం ద్వారం దగ్గరే నిలబడి ఉన్నాడు. ఈ వ్యాధి కాలంలో, ఈ తెగుల కాలంలో, ఈ కష్టకాలంలో ఇంకా నిలబడి ఆయన నిన్ను బ్రతిమాలుతూనే ఉన్నాడు. నిన్ను కాదని ఇంకా ఆయన దాటి వెళ్ళిపోలేదు. ఆయన దొరికే కాలంలో ఆయనను ఆహ్వానిస్తే, నీ జీవితంలోకి ఆయన ఆహ్వానించి ఆయన మహిమపరిస్తే, ఆయనను రక్షకునిగా అంగీకరిస్తే, దేవుడు నిన్ను ఎంతైనా దీవించి క్షేమంగా ఉంచి, ఒకవేళ మరణించిన తన ప్రభుతో పాటు యుగ యుగములు మనము ఆయనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునిగా నీవు ఘనపరచకపోతే నీవు డేంజరస్ జోన్లో ఉన్నట్టే లెక్క. ఒకవేళ క్రైస్తవుడు ఉండి బాధను అనుభవిస్తూ ఉంటే సిగ్గుపడవద్దు. ఈ శ్రమను బట్టి దేవుని ఘనపరచాలి, దేవుని మహింపరచాలి. క్రైస్తవునిగా ఉంటూ కూడా ఒకవేళ ఈ వ్యాధి బారిన పడితే దీన్ని బట్టి దేవుని దూషించటం కాదు, విశ్వాసం నుంచి జారిపోవడం కాదు, కానీ మొదటి పేతురు పత్రిక 4:16 ప్రకారము నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టే నువ్వు దేవుని మహింపరచాలి. సిగ్గుపడొద్దు క్రైస్తవుడు అయినందుకు. ప్రియులారా, మరొక మాట ఏంటంటే, ఈ కరోనా దేవుడు తప్పకుండా, ఆయన కోపం చాలా కాలం ఉంటుంది, ఇది దీర్ఘకాలం ఉంటుంది. ఆయన చాలామంది మారాలి, ఆయన మహింపరచబడడానికి ఇది అనిచ్చాడు. ఆయన దీనికి వ్యాక్సిన్ కూడా ఏదో ఒక మార్గం ఆయన చూపిస్తాడు. అది కూడా ఆయన బిడ్డల ద్వారా, ఆయన మహింపరచడానికి ఖచ్చితంగా ఆయన బిడ్డల ద్వారానే ఈ వ్యాక్సిన్ కనిపెట్టబడుతుంది. ప్రపంచం అంతా కూడా ఇది యేసుక్రీస్తు ప్రభులో ఉన్న గొప్పతనం, మహిమ బయలుపడడానికి, ఆయనకి ఎంత గొప్పవాడో, ఎంత జ్ఞానం ఇచ్చేవాడో, ఎంత ప్రేమించేవాడో, నేనే సృష్టికర్తను, నేనే రక్షించువాడను, నేనే మిమ్మల్ని రూపించువాడను, నేనే పరలోకమునకు మార్గమైన వాడని నేను నిరూపించుకోవడానికి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారాన్ని చూపించి, ఒక వ్యాక్సిన్ కూడా ఆయన బిడ్డల ద్వారానే ప్లాన్ చేసి, వాళ్ళే జ్ఞానం కలిగిన వారు, ఆయనే జ్ఞానం అండి, ప్రభువే జ్ఞానమైనాడు కనుక ఇచ్చి ఖచ్చితంగా ఆయన మహింపరచబడబోతూ ఉన్నాడు. దేవుని మహిమను కోరి ఆయన బోసు వ్యాధిని, రోగాన్ని రప్పించుంటాడు. ఈ తరుణాన్ని ఉపయోగించుకుని మారు మనసు పొందు. ఇంకో 2 మాటలు చెప్పాను, అవి తర్వాత వీడియోలో చూద్దాం. మన మార్పును కోరి, మూడోది మన మేలును కోరి తర్వాత వీడియోలో మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించునుగాక.